హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జీతాలు, పెన్షన్లు పెంపు తాజా సమాచారం అయితే అందింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తున్నప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజలకు చుక్కలు చూపిస్తున్న ఆర్థిక కష్టాల మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులు తమ జీతభత్యాలను ఎలాంటి ఆర్భాటం లేకుండా నిశ్శబ్దంగా పెంచుకున్నారు. ఈ ఆత్మనిర్భర్ పెంపు వివరాలు చూస్తే సామాన్యుడికే కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం. ఒకసారి ఆ జీతభత్యాల పెంపు టేబుల్ అయితే చూద్దాము. పాలకుల జీతభత్యాల పెంపు టేబుల్ ఒకసారి ఇక్కడ చూడండి. చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు వేతనం గతంలో 95,000 ఉండేది. ఇప్పుడు 1,50,000కు పెంచుకున్నారు. అంటే దాదాపుగా 58% పెంపు అయితే లభించింది. ఇంటి అద్దె భత్యం హెచ్ఆర్ఏ గతంలో 25,000 ఉండగా ఇప్పుడు 50,000కి అయితే పెంచుకున్నారు. అంటే 100% పెరిగింది. ఇక రైల్వే లేదా విమాన ప్రయాణానికి భత్యం సంవత్సరానికి రూ. 1,00,000 గతంలో ఉండగా ఇప్పుడు 2,00,000కు పెంచారు. అంటే 100% పెంపు. కారు కొనుగోలు లోను 10,00,000కు ఉండగా 25,00,000కు పెంచి 150% పెంచారు. మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల పెన్షన్లను 25,000ను 50,000కు పెంచారు. 100% పెంపు అయితే ఇక్కడ చేయడం జరిగింది. ఇక గమనిక పేపర్ ఖర్చులు వంటి ఇతర అలవెన్సులు కూడా గణనీయంగానే పెరిగాయి. 2 వర్గాలు, 2 న్యాయాలు ఇదేనా సమధర్మం అంటే అని ప్రశ్నిస్తున్నారు ఉద్యోగులు. దృశ్యం 1 అంటే కేస్ 1లో ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ పోరాటం అండి. ఉద్యోగులకు కేవలం 23% పీఆర్సీ ఇవ్వడానికి ప్రభుత్వం నడిపిన నాటకం మనందరికీ గుర్తుండే ఉంటుంది. నెలల తరబడి చర్చలు, సంఘాలతో యుద్ధాలు, పీఆర్సీ కమిషన్ నివేదికలు, వాటిపై ద్విసభ్య, త్రిసభ్య కమిటీల ఏర్పాటు, సీఎస్ కమిటీతో ఎడతెరగని సమావేశాలు, సంప్రదింపులు, సంఘ నాయకుల నిద్రలేని రాత్రులు, ఆందోళనలు, చివరకు ఏదో గొప్ప వరం ప్రసాదించినట్టుగా 23% ఇచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా ఉద్యోగుల కోసం ఇంత చేశామని ప్రజల్లో ప్రచారం చేసుకున్నారు. దృశ్యం 2 ప్రజాప్రతినిధుల స్వీయ పెంపు అంటే సెల్ఫ్ వాళ్ళకు వాళ్ళే పెంచుకోవడం. కానీ తమ జీతాలను ఏకంగా 58%కి పెంచుకోవడంలో వారికి ఎలాంటి కమిటీలు అవసరం రాలేదు. ఎలాంటి చర్చలు, పోరాటాలు లేవు. ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతోంది. ఉద్యోగులకు జీతాలు పెంచడానికి ఖజానా ఖాళీగా ఉందా? మరి మీ జీతాలు 58% పెంచుకున్నప్పుడు రాష్ట్రం అప్పుల ఊబి నుండి ఒక్కసారిగా బయటపడిందా? కష్టాలన్నీ తీరిపోయాయా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇక పెన్షన్ల విషయంలో ఘోరమైన అన్యాయం. ఇక్కడే అసలు అన్యాయం దాగి ఉంది. సిపిఎస్ ఉద్యోగుల శాపం. 2004 సెప్టెంబర్ 1 తర్వాత ప్రభుత్వ సేవలో చేరిన లక్షలాది మంది ఉద్యోగులకు పాత పెన్షన్ ఓపీఎస్ రద్దు చేసి భవిష్యత్తుకు ఏమాత్రం భరోసా లేని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ను అమలు చేస్తున్నారు. తమ జీవితమంతా సేవ చేసిన వృద్ధాప్యంలో గౌరవంగా బతకడానికి సరిపడా పెన్షన్ రాని దుస్థితి వాళ్ళది. పాలకుల వరం. కానీ అదే 2004 తర్వాత కేవలం ఒక్కసారిగా 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా గెలిచినా చాలు వారి జీవితాంతం 50,000 పెన్షన్ గ్యారంటీ. ఇది ఏ రకమైన న్యాయం? సిపిఎస్ ఉద్యోగులు అంత దురదృష్టవంతులా? వారు చేసిన పాపం ఏంటి? వారు ఈ రాష్ట్రంలో పౌరులు కారా? అనే ప్రశ్న తలెత్తుతుంది. ఈ నిజాన్ని ప్రతి గడపకు చేర్చండి అంటూ ఉద్యోగ పెన్షన్లు వేడుకుంటున్నారు. ఉద్యోగులకు కొద్దిగా జీతం పెంచితేనే మీడియాలో గంటల తరబడి చర్చలు పెట్టి ప్రజలకు ఉద్యోగుల మీద వ్యతిరేకత పెంచే ప్రయత్నం చేస్తారు. కానీ పాలకులు తమ జీతాలను లక్షల్లో పెంచుకుంటే కనీసం వార్త కూడా బయటికి రాదు. ఈ ద్వంద్వ ప్రమాణాలను ఈ నిశ్శబ్ద దోపిడీని సమాజం ముందు ఉంచాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దయచేసి ఈ వీడియోని మీకు తెలిసిన గ్రూప్‌లో షేర్ చేయండి. ప్రతి వ్యక్తికి పంపి ప్రజల కష్టాలను పట్టించుకోని పాలకుల నిజ స్వరూపాన్ని అయితే తెలియజేయండి అంటూ ప్రశ్నిద్దాం, చైతన్యపరుద్దాం అంటూ మానవ హక్కుల సంక్షేమ సంస్థ హెచ్ఆర్‌డబ్ల్యూఓ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు హెచ్ఎల్ఎన్ గారైతే ఈ విధంగా అయితే వ్యాఖ్యానించారనమాట. సో, ఈ విధంగా ఆయనైతే అభిప్రాయపడ్డారు. ప్రజల కష్టాలు, పాలకుల అష్టైశ్వర్యాలు
రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ శాసనం సభల జీతభత్యాల జాతర అంటూ, అలాగే రాష్ట్రంలో అప్పుల ఊబిలో ఉందని రాష్ట్రం చెప్పినోళ్ళే తమ జీతాలను తామే పెంచుకున్నారు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.